పండగలొస్తున్నాయంటే సరే, కొంతమందికి కోను, కొంతమందికి గోరింటాకు ఇలా గుర్తొస్తూ ఉంటాయి. అలాగే పెట్టుకోవాల్సిందే గూడా. నేనైతే ఎక్కువగా గోరింటాకు పెట్టుకోవడానికే ఇష్టపడతాను. నేననే కాదు, విలేజ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు గూడా గోరింటాకే ఎక్కువ ఇష్టపడతారు మెహందీ కన్నా. ఎందుకంటే మనకిది కెమికల్ ఫ్రీ కదా! నేనెప్పుడు గోరింటాకు నూరినా ఇలా సన్న మీదే కొంచెం ఆకు నలిగినంత వరకు నూరుకుంటాను. ఎందుకంటే గోరింటాకు అనేది ఎక్కువ సేపు నలుగుతుంది. దానివల్ల మనం వాటర్ ఇలా వేస్తూ ఉండాలి. అప్పుడు మనకి గోరింటాకు అనేది నీట్‌గా రాదు. అలా అని గోరింటాకు నీట్‌గా రావడానికి ట్రై చేస్తే బ్లేడ్స్ అనేవి అరిగిపోతాయి. మిక్సీ పోతుంది. అందుకనే నేనెప్పుడు ఆకు కొంచెం నలుపుకొని తర్వాత మిక్సీలో వేసుకుంటాను. మిక్సీలో అయితే కొంచెం చింతపండు తరుమాను. తరుమానంటే గింజ మనం స్టోర్ చేసుకుంటాం కదా! అది ఏసి మిక్సీ పట్టేసాను. చూడండి ఎంత ఎర్రగా పండిందో. సన్ని లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో అల్లం దంచుకున్న రోళ్ళైనా కొంచెం దంచుకొని ఇలా మిక్సీలో వేసుకుంటే అయిపోతుంది. ఏదో డిజైన్ ట్రై చేస్తే ఇంకేదో డిజైన్ అయింది గోరింటాకుతో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్.